బిలాల్, ఇక వెళ్దామా? ఎక్కడికి సార్? అత్తగారింటికి. వీడిని తీసుకురండి. సార్ సార్ నేనేమి చేయలేదు, నాకేం తెలియదు సార్. ఏంటి సార్? రారా. సార్ ఏంటి? సార్ నాకేం సార్ ఆయన తెలియదు. ఏం చేయరు సార్. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆయన వదిలేయండి సార్. సార్ మీకే చెప్పేది సార్, ఆయన వదిలేయండి సార్. సార్ సార్ చెప్పు, కొట్టదు. చెప్పు. సార్ సార్ వద్దు సార్, కొట్టకండి సార్. ఎందుకు ఎందుకు ఆపకుండా కొడుతున్నారు? నేను చెప్తానని చెప్పాను కదా చెప్పు. సార్. ఆ లాయన్ని చంపమని డబ్బు ఇచ్చారు, మొత్తం 2 లక్షలు. ఎవరిచ్చారు? సార్ ఒక అమ్మాయే కాల్ చేసింది, ఫోన్ చేసి లాయర్ని చంపమని చెప్పింది. తనే నాకు లాయర్ ఇంటి నుండి బయలుదేరే సమయం చెప్పింది. అందుకే నేను ఆ రోజు అతన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. మధ్యలో కారులో నుంచి దిగ్గానే నేను కాల్ చేశాను. సార్ నా టార్గెట్ అంతా ఆ లాయరే సార్, కానీ తప్పించుకున్నాడు. పొరపాటున ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలింది. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా నీకు? సార్ నేను చెప్పాను కదా, నాకు ఫోన్ చేసి చెప్పారు, అంతే తప్ప నాకేం తెలీదు. సార్ నిజంగా తనెవరో కూడా నాకు తెలీదు. తను నేను ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా తను నాకు ఫోన్ చేసి డబ్బున్న బ్యాగు, ఫోటో ఒక పార్కులో పెట్టానని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళి డబ్బున్న బ్యాగ్ని, ఫోటోని తీసుకున్నాను. ఆ నంబర్ ఏంటో చెప్పు. సార్ ఆవిడ ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేశారు. 2-3 నెంబర్లే నాకు తెలుసు, అంతే తప్ప మిగతా నెంబర్లు నాకు తెలియవు సార్. నువ్వు మాట్లాడిన మొబైల్ ఇప్పుడు ఎక్కడుంది? సార్ ఆ ఫోను ఈ సంఘటన జరిగిన తర్వాత చెరువులో పడేశాను. నిజం చెప్పురా. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ అమ్మాయిని మేము కనిపెట్టాలిరా. క్లూ ఉంటే చెప్పు. సార్ నాకు తెలిసిన అన్ని నిజాలు మీకు చెప్పేశాను సార్. ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు సార్. సార్ హంతకుడు దొరికాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? రవి, ఆ బిలాల్ ఉన్నాడుగా, వాడు బాణం మాత్రమే. ఈ గేమ్ మొత్తాన్ని నడిపించే మాస్టర్ మైండ్. ఎవరో కనిపెట్టాలి. బిలాల్ ఏమన్నాడు? తనకి ఆ పనిని ఎవరో అప్పగించారని. సంజయ్ ఇంకా వాళ్ళ భార్య మధ్య ఉన్న రిలేషన్షిప్ అస్సలు బాలేదనుకుంటా. నువ్వు పని చేయి రవి, సుధాకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మొత్తాన్ని, తన జీవితంలో ఏం జరుగుతోంది, ఎవరెవరున్నారు, జాతకం మొత్తం తీసుకురా. ఓకే సార్. ఏమైంది? ఎందుకు మీ అసిస్టెంట్ ఏడుస్తోంది? ఇప్పుడు నువ్వు మొదలు పెట్టుకో, ముందు వెళ్ళి భోజనం పెట్టు. మీరేమనుకుంటున్నారు? నాకేం తెలియదు అనుకుంటున్నారా? మీ ఇద్దరికి మధ్యలో ఏముందా అని నాకు కొన్ని తెలుసు. కాస్తనే బుద్ధుందా మీకు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా, పేరుకే నువ్వు భార్యవి, కానీ నువ్వు ఇంటికి పని మనిషి మాత్రమే తెలుసుకో. కాబట్టి పని మనిషిలా నీ స్థానంలో ఉండు, లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి. సురేష్. సార్ బైపాస్ వైపు వెళ్ళు, ఏదైనా తినేసి వెళ్తాం. అలాగే సార్.
మనిషిగా పుట్టిన అందరికీ ఏదో ఒక చోట జ్ఞానం ఇంకా బుద్ధి లభిస్తాయి. ఆ మనిషికున్న బాధ్యత ఏంటని చూస్తే దానితో వాడు ముందుకి సాగడమే కాకుండా ఈ సమాజానికి కూడా ఏదో ఒక మంచి పని చేయాలి. కానీ అదే మనిషి తనకి దొరికిన అవకాశాన్ని తప్పుడు పనులు చేయడానికి ఉపయోగిస్తే ఆ విషయం వల్ల ఖచ్చితంగా నేరం జరిగి తీరుతుంది. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఊర్లో ఉన్న చాలా పెద్ద, చాలా ఫేమస్ అయిన వకీల్ మీద హత్య ప్రయత్న జరుగుతోంది. ఊరు మొత్తం ఈ పని వల్ల టెన్షన్ అయిపోయింది. ఈ హత్య ప్రయత్నంలో వకీల్ సంజయ్ వర్మ తప్పించుకుంటున్నారు. కానీ ఒక అమాయకురాలైన ఆడపిల్ల ఇరుక్కుంది. పోలీసులు ఆ ముద్దాయిని కనిపెడతారా? రండి చూద్దాం. జై హింద్ సార్. జై హింద్. సార్, టార్గెట్ వేరే ఎవరో, కానీ ఈ అమ్మాయిని షూట్ చేసేశారు. టార్గెట్ ఎవరు? సార్, అడ్వకేట్ సంజయ్. సంజయ్ క్రిమినల్ లాయర్? ఎస్ సార్. సార్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే సంజయ్ సిగరెట్ కోసం బండి దిగ్గానే బైక్ లో వచ్చిన ఒక అతను గన్తో షూట్ చేశాడట. ఆ బుల్లెట్ సంజయ్ కోసం, కానీ అది మిస్ అయ్యి ఈ అమ్మాయి మీద పడింది. అయితే ఎవరి కోసం సంజయ్ ఇక్కడికి వస్తారని తెలిసింది. ఎస్ సార్. ఈ అమ్మాయి ఎవరు? సార్, తన బ్యాగ్ లో ఐడియా ఉంది. తన పేరు తానియా. తనకు మోడల్. సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారు? అతని ఇంట్లో. ఓ పని చెయ్. సార్, ఈ బాడీని పోస్ట్ మార్టానికి పంపు. ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని sir. తీసుకొచ్చేసాయి. వెళ్ళి సంజయ్ని కలుగు. ఎస్ సార్. అంబులెన్స్ ని పిలవండి, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సంజయ్ సార్, మీరు చాలా పెద్ద వకీల్. మీపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇన్స్పెక్టర్, నేను ఎవరిని అనుమానించాలి? 20 సంవత్సరాల కెరియర్లో నేను చాలా మంది నేరస్తుల్ని జైలుకి పంపించాను. వాళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారు. ఒకవేళ మీరు కెరియర్ గురించి కాకుండా ఎవరితోనైనా పర్సనల్ గొడవలు, ఫ్యామిలీకి సంబంధించిన? లేదు, పర్సనల్గా నాకు ఎవరితోనూ గొడవ లేదు. సంజయ్ సార్, మీకు ఆ అమ్మాయి గురించి తెలుసా? ఎవరు? అదే చనిపోయిందిగా. ఎవరిది? ఒక మోడల్. లేదు, నాకు తెలీదు. సంజయ్ సార్, బహుశా ఆ కిల్లర్స్ ఉన్నారుగా, వాళ్ళు ఆ అమ్మాయి కోసమే వచ్చారేమో. యాక్సిడెంట్లీ మీరు అక్కడికి వచ్చారేమో. లేదు లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నా బండి కాసేపు అక్కడే ఆగింది. నేను కాసేపటి తర్వాత బయటకు వచ్చాను. నేను బయటికి వచ్చిన తర్వాత ఆ కిల్లర్ వచ్చి కాల్చాడు. ఐమ్ షూర్ వాడు నన్ను చంపడానికే వచ్చుంటాడు. మీరు చెప్పేది నిజమే. ఒక మోడల్కి సమస్యలు ఎందుకుంటాయి? కానీ ఇన్స్పెక్టర్, ఆ నేరస్తుని మీరు త్వరగా వెళ్ళి పట్టుకోవాలి. మేము దానికే ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయికురాలు చనిపోయింది. మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మాకు నమ్మకం ఉంది సార్. మా ఈ ప్రయత్న ఖచ్చితంగా పనిచేస్తుంది. వెళ్ళొస్తాం సార్. జై హింద్ సార్. సార్, అమ్మాయి గురించి నేను ఇంట్రోగేట్ చేశాను. మర్డర్ స్పాట్కి పక్కనే ఒక బ్యూటీ పార్లర్ ఉంది. తను అక్కడికి తరచూ వస్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్లో ఉన్న స్టాఫ్ని అడిగి చూశాను. తన ఫ్యామిలీలో ఎవరూ లేరని చెప్పింది. తనకి ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడట. ప్రొఫెషనల్గా తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళే తానే చాలా మంచిదని చెప్పారు. తన మొబైల్ దొరికిందా? లేదు సార్. మరి సీసీటీవీ ఫుటేజ్? ఉంది సార్. ఆ నంబర్ ప్లేట్ ఉందిగా. ఎస్ సార్. ఆ బండి ఓనర్ ఎవరో కనుక్కొని చెప్పు. ఎస్ సార్. సార్, సంజయ్ వాళ్ళ డ్రైవర్ వచ్చాడు. పంపించు. ఎస్ సార్. సార్, సంజయ్ సార్ ఏమీ తినకుండానే ఇంటి నుండి బయలుదేరారు సార్. అందుకనే రెస్టారెంట్లో కారు ఆపమని చెప్పారు. ఆయన చెప్పినట్టే నేను కారు ఆపాను. కారు నుండి సార్ కిందకు దిగ్గానే బైక్లో ఒక అతనొచ్చి అతని మీద కాల్పులు జరిపారు. వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు సార్. అతను మొహానికి ముసుగు వేసుకుని ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. నాకేమీ అర్థం కాలేదు. మీ సార్ ఉన్నారుగా, అదే సంజయ్ సార్. ఆయన జీవితం బానేగా సాగుతోంది? అయ్యో, ఎక్కడ సార్. ఉదయాన్నే మేడం గారితో గొడవ జరిగింది. అందుకనే ఆయన ఏమీ తినకుండా ఇంటి నుండి బయలుదేరారు. ఎందుకోసం వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు? అదేంటంటే సార్, సంజయ్ సార్ చాలా జాలీగా ఉండే మనిషి.
ఆయనకి బయట చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. అది తెలిసే మేడంకి అతనికి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. మేడంకి అలాంటివంటే అస్సలు నచ్చవు. సరే, నువ్వు బయలుదేరు. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకో. అలాగే సార్. సార్ ఆర్టీఓ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం బైక్ ఓనర్ ఎవరో కనిపెట్టాను. బైక్ ఓనర్ 2 రోజులకు ముందు తన బండి కనిపించకుండా పోయిందని చెప్పారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో అతను రిపోర్ట్ ఇచ్చాడు. దొంగ జరిగిన ఆ ప్లేస్ పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. సార్ ఇదిగోండి, దొంగతనం చేయడం కనిపిస్తోంది. లీడ్ దొరికిందా? ఇంకా తెలియలేదు సార్. ఇన్ఫార్మర్కి చెప్పాను, ఏదైనా తెలిస్తే వెంటనే మనకి చెప్తారు. రవి, మనం ఎలాగైనా ఈ దొంగని పట్టుకోవాలి. ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్. చెప్పు సార్, మీకు కావాల్సిన వాడు ఇక్కడే ఉన్నాడు. ఆ దొంగలించిన బైక్ కూడా ఇక్కడే ఉంది సార్. నువ్వు అక్కడే ఉండు, మేము ఇప్పుడే వస్తున్నాం. ఓకే సార్. సార్, బైక్ని దొంగిలించిన వాడి అడ్రస్ దొరికింది. వాడి పేరేంటి? బిలాల్. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. నువ్వు ఇమ్రాన్తో మాట్లాడావా? తను ఎలా ఉన్నాడు? వాడు తాతయ్య ఇంట్లో ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. రోజంతా ఆడుతూనే ఉన్నాడట. మీరెక్కడున్నారని అడిగాడు. బిలాల్, ఇక వెళ్దామా? ఎక్కడికి సార్? అత్తగారింటికి. వీడిని తీసుకురండి. సార్ సార్, నేనేమీ చేయలేదు, నాకేం తెలియదు సార్. ఏ, ఏంటి సార్? రారా. సార్, ఏంటి ఇది? సార్, నాకేం సార్, ఆయన తెలియదు. ఏం చేయరు సార్. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆయన వదిలేయండి సార్. సార్, మీకే చెప్పేది. సార్, ఆయన వదిలేయండి సార్. సార్ సార్, చెప్పు, కొట్టొద్దు. చెప్పు. సార్ సార్, వద్దు సార్, కొట్టకండి సార్. ఎందుకు ఆపకుండా కొడుతున్నారు? నేను చెప్తానని చెప్పాను కదా. చెప్పు. సార్, ఆ లాయన్ని చంపమని డబ్బు ఇచ్చారు. మొత్తం 2 లక్షలు. ఎవరిచ్చారు? సార్, ఒక అమ్మాయే కాల్ చేసింది. ఫోన్ చేసి లాయన్ని చంపమని చెప్పింది. తనే నాకు లాయర్ ఇంటి నుండి బయలుదేరే సమయం చెప్పింది. అందుకే నేను ఆ రోజు అతన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. మధ్యలో కారులో నుంచి దిగ్గానే నేను కాల్ చేశాను. సార్, నా టార్గెట్ అంతా ఆ లాయరే సార్. కానీ తప్పించుకున్నాడు. పొరపాటున ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలింది. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా నీకు? సార్, నేను చెప్పాను కదా, నాకు ఫోన్ చేసి చెప్పారు, అంతే తప్ప నాకేం తెలీదు. సార్, నిజంగా తనెవరో కూడా నాకు తెలీదు. తను నేను ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా తను నాకు ఫోన్ చేసి డబ్బున్న బ్యాగు, ఫోటో ఒక పార్కులో పెట్టానని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళి డబ్బున్న బ్యాగ్ని, ఫోటోని తీసుకున్నాను. ఆ నంబర్ ఏంటో చెప్పు. సార్, ఆవిడ ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేశారు. 2-3 నెంబర్లే నాకు తెలుసు, అంతే తప్ప మిగతా నెంబర్లు నాకు తెలియవు సార్. నువ్వు మాట్లాడిన మొబైల్ ఇప్పుడు ఎక్కడుంది? సార్, ఆ ఫోను ఈ సంఘటన జరిగిన తర్వాత చెరువులో పడేశాను. నిజం చెప్పురా. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ అమ్మాయిని మేము కనిపెట్టాలిరా. క్లూ ఉంటే చెప్పు. సార్, నాకు తెలిసిన అన్ని నిజాలు మీకు చెప్పేశాను సార్. ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు సార్. సార్, హంతకుడు దొరికాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రవి, ఆ బిలాల్ ఉన్నాడుగా, వాడు బాణం మాత్రమే. ఈ గేమ్ మొత్తాన్ని నడిపించే మాస్టర్ మైండ్. ఎవరో కనిపెట్టాలి. బిలాల్ ఏమన్నాడు? తనకి ఆ పనిని ఎవరో అప్పగించారని. సంజయ్ ఇంకా వాళ్ళ భార్య మధ్య ఉన్న రిలేషన్షిప్ అస్సలు బాలేదనుకుంటా. నువ్వు పని చేయి రవి. సుధాకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మొత్తాన్ని, తన జీవితంలో ఏం జరుగుతోంది, ఎవరెవరున్నారు, జాతకం మొత్తం తీసుకురా. ఓకే సార్. అక్కడంతా ఓకే కదా? సరే విను, నీకింకా డబ్బు కావాల్సి వస్తే నన్ను అడుగు, నేను పంపిస్తాను. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. సార్, ఇవే సుధా కాల్ డీటెయిల్ రికార్డ్స్. సార్, కాల్ రికార్డ్స్లో పెద్దగా ఏం లేవు.
కానీ ఒక నెంబర్కి మాత్రం రెగ్యులర్గా ఫోన్ చేశారు. అదొక హాస్పిటల్ సార్. సార్ సుధా తన ఇంకా సంజయ్ జాయింట్ అకౌంట్ నుంచి 2 lakhs తీసింది. ఇంతకుముందు ఇప్పుడు ఏం జరిగిందా? లేదు సార్. సరే పద వెళ్దాం. మీరా? మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. సరే రండి. సుధా మేడం, సంజయ్ సార్కి మీకు తరచూ గొడవలు జరుగుతాయని విన్నాను. ఆ రోజు కూడా ఇలాగే అయిందా? మీ గొడవల వెనక ఉన్న కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఇవన్నీ మీకు తెలిసాయంటే సంజయ్ క్యారెక్టర్ కూడా మీకు తెలిసుండాలి కదా. బయట ఆయనకి చాలా మందితో అఫైర్లున్నాయి. ఏ భార్య దీనికి ఒప్పుకుంటుంది సార్? అందుకే దానివల్లే మా ఇద్దరికి గొడవ అయింది. బయట అఫైర్ ఇంకా ఇంట్లో ఉన్న మిమ్మల్ని పట్టించుకోకపోవడం మీకు కష్టంగా అనిపించుంటుంది, కరెక్టా? కష్టంగానే ఉంది సార్, చాలా బాధగా ఉంది. కానీ అందుకని నేను ఆయన్ని చంపాలనుకోలేదు. ఆయనతో మీకు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వదిలేచుగా. వేరే దారి లేదు సార్, నేను అసలు వదులుకోలేను. ఒకవేళ ఆయనతో ఉండడానికి కారణం ఆయన ప్రాపర్టీ, డబ్బు. సరిగ్గా చెప్పారు. నేను ఆయనతో ఉండేది డబ్బు కోసమే. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మా అమ్మ కాన్పూర్లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమె ట్రీట్మెంట్ కోసం నాకు చాలా డబ్బు కావలసి ఉంది. ఆ డబ్బు నాకు సంజయ్ నుంచే దొరుకుతుంది. ఈ ఒక్క విషయం కోసమే నేను ఆయన చేసిన ప్రతి తప్పుని ఓర్చుకుంటున్నాను. ఇందాకే సంజయ్కి ఎవరితో అఫైర్ ఉందని చెప్పారు. ఆ అమ్మాయి పేరేంటి? అను. ఆ అమ్మాయి పేరు అను. అను. అను ఎవరా అను? ఆయన అసిస్టెంట్ సార్. ఆ రోజు పొద్దున్న ఆమె వల్ల మా ఇద్దరికి బాగా గొడవ జరిగింది సార్. మాటి మాటికి ఆయన చూడడానికి ఇంటికి వస్తుంది. తెలిసి కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఆ రోజు అలాగే ఇంటికి వచ్చింది. కానీ ఆ రోజు నేను ఇంట్లో లేను. నేను ఇంటికొచ్చి చూస్తే ఏంటి విషయం? మీ అసిస్టెంట్ ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్తోంది? నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో. వెళ్ళి వంట చెయ్యి. ఏమనుకుంటున్నారు? నాకేమీ అర్థం కాలేదనుకుంటున్నారా? మీకు అనుకి మధ్యలో ఏముందో నాకు తెలుసు. అంత తెలివి తక్కువనేం కాను. కాస్తైనా బుద్ధుందా మీకు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా, నువ్వు పేరుకే భార్యవి, కానీ ఇంట్లో నువ్వు ఒక పని మనిషిగానే ఉంటున్నావు. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు నడుచుకో, లేదు అంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపో. ఆ తర్వాత ఆయన ఏమీ తినకుండానే అలాగనే వెళ్ళిపోయారు. అను అడ్రస్ ఉందా మీ దగ్గర? లేదు. పద. మీకున్న అఫైర్ గురించి నాకు చెప్పండి సార్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, నాకు ఎవరితోనూ ఎటువంటి అఫైర్ లేదు. ఆ సంఘటన జరిగిన రోజు అన్నుతో నాకు బ్రేకప్ అయింది. తను నా అసిస్టెంట్. ఎందుకైందో చెప్తారా? అదే సార్ అమ్మాయిల సమస్య. పెళ్లి చేసుకోవాలని చెప్పింది, నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. సరే సంజయ్, హ్మ్? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? సుధాతో డివోర్స్ అయ్యాక వెంటనే పెళ్లి చేసుకుందాం. కానీ ఎప్పుడు సంజయ్? మన రిలేషన్షిప్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతున్నాయి. నేను నిన్ను ఎప్పుడు అడిగినా నువ్వు ఈ సమాధానమే చెప్తున్నావు, సుభాతో డివోర్స్ అయ్యాక చూద్దాము అని. ఇంకా ఎన్ని రోజులని? ఇటు చూడు, నువ్వు ఎప్పుడు తనని డివోర్స్ చేస్తావు? కరెక్ట్ టైం రానివ్వు, తనకి డివోర్స్ ఇచ్చేస్తాను. బేబీ, ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఎందుకు మంచిలేళ్ళు మాట్లాడుతున్నావు చెప్పు ప్లీజ్. ప్లీజ్ సంజయ్, ఎంజాయ్ చేసిందంతే చాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం ఎందుకు నీకు అర్థం కావడం లేదు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒకవేళ నువ్వు సుభాకి డివోర్స్ ఇవ్వకపోతే నేనేం చేస్తానో చూడు. ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? అవును, నేను బెదిరిస్తున్నాను.
నీ మీద పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. నీకు తెలుసు కదా, నేను ఈ సిటీలో చాలా పెద్ద లాయర్ని. అర్థమైందా? నాతో పెట్టుకుంటే నువ్వు అసలేమీ చేయలేవు. అర్థమైందా? సరే, అయితే ఈ పనిని రిజైన్ చేస్తాను. ముందుకి నుంచి బయలుదేరు. నీలాంటి వాళ్ళని చాలామంది చూశాను. వెళ్ళు, బయలుదేరమంటుండే ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా బాధపడతావు చూడు. నేను ఏం చేయగలనని చూపిస్తాను. తను నేను పెళ్లి చేసుకోవడం చెప్పిన వెంటనే తను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. నన్ను 10 లక్షల రూపాయలు అడిగింది. తన అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగానే పనిలో నుంచి రిజైన్ చేసింది. కానీ అణువులో చేస్తుందని నాకు అనిపించట్లేదు సార్. ఎవరు ఏం చేయగలరన్నది టైమే చెప్తుంది. కానీ వకీల్ సార్ మేము ఎంక్వైరీ చేయాలిగా. అను అడ్రస్ చెప్పండి. అవును సార్, నేను వాడిని బ్లాక్మెయిల్ చేసింది నిజమే. నేను ఇంకేం చేయను. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను బాగా యూజ్ చేసుకున్నాడు. కానీ నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నాడు. కాబట్టి వాడి దగ్గర నుంచి డబ్బులైనా దొరుకుతాయని ఎదురు చూశాను. కానీ దాన్ని కూడా వాడు పట్టించుకోలేదు. వేరే దారి లేక నేను జాబ్ నుంచి రిజైన్ చేశాను. ఒకవేళ నేను ఇలా చేయకపోతే తను ఎప్పట్లాగే నన్ను మొలెస్ట్ చేసుంటాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలని మీకు అనిపించలేదా మేడం? సార్, ఇలాంటి విషయాలు వద్దని అనుకున్నాను. నాకు కూడా అవమానం జరిగేది. అందుకే సో ఇందులో మునిగిపోకూడదని నిర్ణయించుకునే చంపడానికి ప్రయత్నించారు. అలాంటిదే లేదు సార్. నేను అలాంటి పని చేయలేదు సార్. నాకంత ధైర్యం లేదు. ఒకరిని మర్డర్ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. కానీ ఒక్క విషయం, ఒకవేళ నా వల్ల అయితే ఖచ్చితంగా వాడిని చంపుంటాను సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. కానీ మీరు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎస్ సార్. రవి, తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా? ఎస్ సార్, అంతా క్లియర్గా ఉంది. రవి, సిటీలో చాలా పెద్ద విషయం జరిగింది. ఇంతవరకు మనం ఒక చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోతున్నాం రవి. నువ్వు పని చెయ్యి. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ, వాళ్ళ కాల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా సరే కలెక్ట్ చెయ్యి. నాకు మొత్తం తెలియాలి. అందరి జాతకం నాకు తెలియాలి. ఓకే సార్. ఈసారి కూడా ఈ కేసులో మేము డెడ్ ఎండ్కి వచ్చేసాం. ఇప్పటివరకు మాస్టర్ మైండ్ మా చేతికి చిక్కలేదు. సుధా ఇంకా అను ఇద్దరూ ఇన్నసెంట్గానే ఉన్నారు. అంచేత మేము ఈ కేసుని మళ్ళీ కొత్తగా స్టార్టింగ్ నుంచి ఈ కేసుని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం చాలా షాకింగ్ అనిపించింది. కొత్త కేసులు వచ్చాయి కాబట్టి టైం అస్సలు దొరకట్లేదు. సార్ నేను మళ్ళీ చేస్తాను. సార్, ఈ కేసుకి సంబంధించిన వాళ్ళందరినీ నేను 1 వీక్గా గమనిస్తూనే ఉన్నాను. అందరి డీటెయిల్స్ దొరికాయి, కానీ పెద్దగా ఏం తెలియలేదు సార్.
అలా అయితే ఈ కేసులో మనం మొదలుపెట్టిన ప్లేస్కే వచ్చేసాం అనుకుంటా. సార్ నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. ఏంటి? సార్ ఈ బిలాల్ వాళ్ళ వైఫ్ కొన్నాళ్ళ క్రితం ఒక ఫ్లాట్ బుక్ చేసింది. ఆ ఫ్లాట్ ధర కనీసం 20 లక్షలైనా ఉంటుంది. కానీ బిలాల్ పరిస్థితి చూస్తుంటే 20 లక్షలు పెట్టి ఫ్లాట్ని బుక్ చేసుంటాడని నాకు అనిపించట్లేదు. వాడు చిల్లర పనులు చేస్తున్నాడు అంతేగా. వకీల్ని చంపమని వాడికి ఫస్ట్ టైం పెద్ద పని వచ్చింది. ఒకేసారిగా వాడికి 2 లక్షలు ఇస్తామని మాట్లాడారు. మరి వాడికి ఇంత డబ్బు ఎలా సార్ వచ్చింది? అది తన భార్య హీనా చెప్పాలి. ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? సార్ వాడికి 10 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు ఇమ్రాన్. ఇప్పుడు వాళ్ళ తాతయ్యతో పాటు ఉంటున్నాడు. హీనా? సార్ మీరా? అవును మేమే. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా చూడు హీనా, బిలాల్ చేసిన పని తర్వాత ఒక్క విషయం మాకు కన్ఫర్మ్ అయింది. వాడు జైలుకి వెళ్ళబోతున్నాడు. అది కూడా చాలా రోజులకి. బహుశా ఇప్పుడు మీరు మాకు నిజం చెప్పకపోతే పోలీసుల దగ్గర నిజం దాచినందుకు, బిలాల్ లాంటి ముద్దాయికి సపోర్ట్ చేసినందుకు మీరు కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కొడుకు ఇమ్రాన్ అనాథగా ఉండాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, మీకు తెలిసిన నిజం చెప్పండి. సార్ నాకేమీ తెలీదు సార్. అనుకున్నానులే. చెప్పవే. సార్ నాకేమీ తెలీదు సార్. తెలీదా? అయితే స్టేషన్కి తీసుకెళ్తాం. లేదు సార్, వద్దు సార్, నేను అన్ని చెప్పేస్తాను. నాకు అంత ఎక్కువగా ఏమీ తెలీదు సార్. కానీ బిలాల్ నాకు కొంచెం చెప్పాడు. ఆయనకి ఏదో పెద్ద పనిచ్చారు, చాలా డబ్బు వస్తుంది దానివల్ల అన్నారు సార్. ఇలా చూడు, నేను గోల్డెన్ పార్క్లో ఒక ఫ్లాట్ని బుక్ చేశాను. 18 లక్షలే. అంత ఎక్కువ డబ్బా? అంత డబ్బు మనకెలా వస్తుంది? ఒక పెద్ద పని దొరికింది. నువ్వు డబ్బు గురించి ఆలోచించకు, ఎక్కువ డబ్బు రాబోతుంది మనకి. నువ్వు చెప్పేది నిజమేనా? సార్ ఇంతకు మించి నాకేమీ తెలీదు సార్. సరే అయితే పద. చెప్పు, చెప్పు, చెప్పు. అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏదైనా నిజం చెప్పు. ఎవరు ఇచ్చారు? చెప్పు. చెప్తావా లేదా? ఏయ్, ఏయ్. సార్ కోటీశ్వరుడు. అది కూడా 2 లక్షలు కాదు, 20 లక్షలు ఉన్నాయి. ఏంటి బిలాల్, కొత్త ఫ్లాటు, నీ బ్యాంకులో 20 లక్షలు. లైఫ్లో చాలా జాలీగా ఉండాలనుకున్నావుగా. చూడు, నీ పెళ్ళం మొత్తం చెప్పేసింది. ఒక విషయం జాగ్రత్తగా విను. మర్డర్ కేసులో నువ్వు లోపలికి వెళ్ళబోతున్నావు. నీకు ఉరిశిక్ష పడేలా చేస్తాను. అలా లేదంటే కనీసం నువ్వు 20 ఏళ్ళైనా జైల్లో ఉంటావు. కానీ ఇలా చూడు, పోలీసుల దగ్గర నిజం దాచినందుకో, నీకు సపోర్ట్ చేసినందుకో నీ భార్య కూడా నీతో పాటు వస్తుంది. బాగా ఆలోచించుకో. మీరిద్దరూ లోపలుంటే నీ కొడుకుని ఎవరు చూసుకుంటారు? వాడి జీవితం సర్వనాశనం అయిపోదు. కానీ ఒక మార్గం ఉంది రవి. బహుశా నువ్విప్పుడు నిజం చెప్తే నీ పెళ్ళం బయట ఉండడానికే ప్రయత్నిస్తాం. చెప్పు. వీడు చెప్పండి సార్, తన భార్యని అరెస్ట్ చేసేద్దాం. అది నిజమే రవి, పద. సార్, తను అరెస్ట్ చేయకండి. నేను మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. చెప్పు. సార్, నాకు లాయర్ గారి డ్రైవర్ సురేష్కి చాలా రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. కాకపోతే మేము ఎక్కువగా మాట్లాడుకోము సార్. సార్, నేను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాణ్ణి. కొద్ది రోజుల క్రితం నేను సురేష్ని కలిశాను. తను నాకు 20 లక్షల రూపాయల డబ్బు అందుతుంది అని చెప్పాడు. నన్ను ఒక ఆఫీసుకి తీసుకువెళ్ళాడు. చెప్పండి సార్, ఎవరిని చంపాలి? నేను చంపేస్తాను సార్. నన్నే. ఏంటి సార్ తమాషాలాడుతున్నారు? నన్నే నువ్వు చంపాలి, కానీ ఇంకొకరు చచ్చిపోతారు. నాకు అర్థం కావడం లేదు. ఆ ఫోటో ఇవ్వు. ఈ ఫోటోను సరిగ్గా చూసుకో. నువ్వు నాన్ని చూసి షూట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి నా పక్కనే ఉంటుంది. పని పూర్తయిపోవాలి. అర్థమైందా? నాకు అర్థమైంది సార్. ఇటు చూడు, హ్మ్. ఒకవేళ నువ్వు పోలీసులకి దొరికిపోవచ్చు, నిన్ను వాళ్ళు పట్టుకోవచ్చు, కానీ నిజం మాత్రం బయటికి రాకూడదు. మీరేం కంగారు పడకండి సార్. ఆ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజం ఎప్పటికీ బయటికి రాదు. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో చెప్పండి. వీటి గురించి సురేష్ నీతో చెప్తాడు. మరి డబ్బు? సురేష్, సార్,
వీడు నీకు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తాడు, 18 లక్షలు పని అయిపోయాక ఇస్తాడు. ఈ 20 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, నువ్వు మర్డర్ చేసేదానికి కాదు, నువ్వు జైలుకి వెళ్ళడానికి. నేను ఈ సిటీలో చాలా పెద్ద లాయర్నని నీకు తెలుసు కదా. నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఎలాగైనా బెయిల్ ఇప్పిస్తానులే, సరేనా? పని సక్రమంగా పూర్తి చేస్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి. కానీ సార్, సంఘటన జరగడానికి ఒకరోజు ముందు సురేష్ నన్ను కలిశాడు. తను నాకు 2 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. 18 లక్షలు తర్వాత ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత తను లాయర్ గారి ఇంటి నుంచి బయలుదేరిన సమయం చెప్పాడు సార్. ఆ తర్వాత రోజు నేను ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకొని షూట్ చేసేసాను. విన్నావా? చెప్పండి సార్. ఆ వకీల్ గాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. మ్మ్. ఇక మనం మొదలు పెడదాం, పద. ఇన్స్పెక్టర్ మీరా? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏం వాగుతున్నారు? ఇన్స్పెక్టర్, ఏం చేస్తున్నారు? ఏ కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి వకీల్ సార్, లేకపోతే మేము చెప్పిస్తాం. తాని ఎవరో నాకు తెలుసు. చాలా రోజుల ముందే నా కెరీర్ని మొదలుపెట్టినప్పుడే నేను తన్ని మీట్ అయ్యాను. మా ఇద్దరి మధ్య ప్రేమ వచ్చింది, మేము చాలా దగ్గరయ్యాము. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత తన క్యారెక్టర్ మంచిది కాదని నాకు తెలిసింది. తన డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందువల్ల తనకి ఇంకొకరితోనూ అఫైర్ ఉండేది. సో నేను తన్ని బ్రేకప్ చేశాను. అప్పుడు ఇంత పెద్ద స్థితిలో నేను లేను, అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. అందువల్ల తను చాలా ఈజీగా వెళ్ళిపోయింది. తర్వాత ఇన్స్పెక్టర్ కొద్ది రోజుల ముందు తను నాకు ఒక మెయిల్ పంపించింది. తన దగ్గర నా కొత్త మొబైల్ నెంబర్ లేదు, పాత మెయిల్ ఐడి మాత్రం ఉండేది. అందువల్ల మెయిల్ చేసింది. ఇన్స్పెక్టర్, తన మెయిల్ వచ్చిన దగ్గర నుంచి తనతో నేను ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తను నన్ను మీట్ అవడానికి రమ్మని చెప్పింది. నేను వెళ్ళాను. అక్కడ మేము సంతోషంగా ఉన్నాం. అప్పుడే తను ఇంతకు ముందు కంటే చాలా దారుణంగా మారిపోయిందని తెలిసింది. తను నన్ను 50 లక్షలు కావాలని అడిగింది. తనకి డబ్బులు ఇవ్వడానికి కాస్త టైం అడిగాను నేను. ఇక మధ్యలోనే తన్ని చంపేయాలని ప్లాన్ వేశాను. ఎవరికి నా మీద అనుమానం రాకూడదనే నేను ఇలాంటి ప్లాన్ వేశాను. బిలాల్కి కూడా నేను ఎందుకనే చాలా డబ్బులు ఇచ్చాను, వాడు నిజం చెప్పకూడదు అని. కానీ వాడు కూడా ద్రోహం చేశాడు. మీరు చాలా స్మార్ట్ వకీల్ అని మాకు నిరూపించారు. 50 లక్షల పనిని 20 లక్షలు చేసేద్దాం అనుకున్నారు. ప్లాన్ చాలా బాగుంది, కానీ జైలుకి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి బయటికి ఎలా రావాలో ప్లాన్ చేసుకోండి. సంజయ్ ఈ గేమ్ని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. తను ఆల్రెడీ వకీల్ కావడంతో చట్టపరంగా చేయాల్సిన పనులన్నీ చేసి ఇన్నసెంట్ అమ్మాయిని చంపేశాడు. సంజయ్ ఎలాగైనా తన తెలివితేటలతో తప్పించుకుందామని ప్లాన్ వేశాడు. కానీ సంజయ్ ఒక విషయాన్ని మర్చిపోయాడనుకుంటా. క్రైమ్ని ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ ఖచ్చితంగా క్లూ అయితే దొరుకుతుంది. ఈరోజు సంజయ్ ఇంకా బిలాల్ వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉన్నారు. నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్ ఈరోజు సెలవు తీసుకుంటా. మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.